హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు. ఇది ఈ ప్రాసెస్లో చేసుకోండి, టేస్టీ ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. మనకు నచ్చింది ఇదే కదా, ఇలానే చేసుకోండి, ఇలానే ట్రై చేయండి. నేను 1/2 kg చికెన్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర, లవంగా, చెక్క వేసుకున్నాను, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత నేను ఇంతకుముందు కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ తీసుకున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కావాలి, అప్పుడే మనకు గ్రేవీ అనేది వస్తుంది. ఆనియన్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఆనియన్ ఎక్కువ తీసుకోవడం వలన గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఆనియన్ తక్కువ తీసుకుంటే గ్రేవీ అనేది రాదు. చికెన్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఒక 5 to 10 minutes అలా మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి వస్తుందండి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు వస్తుంది. మనం హై ఫ్లేమ్లో పెడితే కర్రీ మొత్తము మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్క మంచిగా ఫ్రై అవుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోండి, చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా. మళ్ళీ ఒక 2 to 3 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. తర్వాత దాంట్లో చికెన్కి సరిపడా అల్లం వేసుకోవాలి. అల్లం అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి, అట్లా అయితేనే బాగుంటుంది. అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం, పసుపు రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి ఒక 1 minute అలా. అల్లం, పసుపు ఫ్రై అయిన తర్వాత కారం అనేది వేసుకోవాలండి. అందుకనే ఫస్ట్ మనం అల్లం, పసుపు అనేది ఒక 1 minute 2 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుందండి, ఎందుకంటే అల్లం వేసిన తర్వాత కర్రీ అనేది తొందరగా మాడుతుంది. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 1 minute 2 minutes తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసినట్టు ఉంటుంది. తర్వాత ఉప్పు, కారం రెండు వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 minutes అలా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కర్రీని. 2 minutes తర్వాత మళ్ళీ చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. మనకు చూస్తేనే తెలిసిపోతుంది ఎలా చేసుకోవాలి ఏంది అనేది. కర్రీ బాగుంటుందండి చూడడానికి కూడా. దాంట్లో మనకు ఎంత చికెన్కి కర్రీకి ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 to 5 minutes అలా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగున్నదో. ఇప్పుడు ఏమైంది అని అంటే గ్రేవీ అనేది వస్తుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మనము లో ఫ్లేమ్లో పెట్టుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. తర్వాత దాంట్లో నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకొని కూడా కొంచెం ఒక 2 minutes అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకున్నానండి. చాలా బాగుంటుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి కర్రీ, చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి గ్రేవీ కూడా వస్తుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చిన తర్వాత నేను దాంట్లో కొంచెం ధనియా పౌడర్ అనేది వేసుకున్నానండి. ధనియా పౌడర్ వేసుకొని కూడా మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఉంచుకోవాలి. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే చికెన్ కర్రీ టేస్ట్ ఉంటుందండి. కొత్తిమీరతోనే చికెన్ కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కనీసం దాంట్లో సగం సబ్స్క్రైబర్స్ అయినా వస్తారని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ వెరీ సింపుల్ అండి. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. ఎంతో బాగుంది, ఎంతో టేస్ట్ ఉందండి చికెన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.